కమిటీ అన్ని సంఘాలను కలుపుకొని దానికి కన్వీనర్గా ఉన్నా. ఈరోజు ఏదైతే ఐలమ్మ జయంతి కార్యక్రమం జరుగుతుందో గత కొన్నేళ్ల నుంచి కూడా మేము అందరం కలిసి ఐలమ్మ జయంతి వర్ధంతులను ప్రభుత్వం అధికారికంగా చేయాలని చెప్పి పోరాడిన ఉద్యమ నాయకులు, అన్ని సంఘాల రాష్ట్ర నాయకులు అందరూ ఇక్కడ ఉన్నారు. ఈరోజు మేమేం చెప్తున్నామంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2 సార్లు ఐలమ్మ జయంతి ఉత్సవాల కమిటీ జరిగినాయి. అందులో ప్రతి ఒక్క పార్టీలకు సంఘాలకు అతీతంగా కూడా మేము అందరినీ 280 మందితోటి కూడా జంబో కమిటీ వేయడం జరిగింది. కానీ ఈరోజు ఏం జరిగిందంటే కొంతమంది కావాల్సుకొని వాళ్ళ ఓన్లీ 40 మంది పేర్లతోటి, వాళ్ళ అనుచరుల పేర్లతోటి, వాళ్ళకు డప్పు కొట్టే పేర్లతోటి ఐలమ్మ జయంతి ఉత్సవంలో ఏ రోజు రజక జాతి కోసం పనిచేయని నాయకులు ఒక 3-4 తప్ప మిగతా వాళ్ళంతా ఏ రోజు రజక జాతిలో పేరు వినబడది, వాళ్ళు ఎవరో కూడా ఎవరికి తెలియదు. అలాంటి నాయకులను పెట్టి ఇంత కోసం రజక జాతి కోసం అనునిత్యం ఎక్కడ ఆగడాలు జరిగినా, ఎక్కడ దౌర్జన్యాలు జరిగినా, ఎక్కడ రజకుల మీద దాడి జరిగినా, ఎక్కడ రజకుల భూములు దోపిడీలు అక్రమణ గురైనా పోరాడే ఈ ఉద్యమ నాయకులందరినీ కాదని చెప్పి ఈరోజు మమ్మల్ని అందరినీ అవమానపరుస్తూ ఎవరో ముక్కుమోహన్ తెలంగాణతోటి కమిటీ చేసి మా రజకులను మా మనోభావాలను దెబ్బతీసిన ఐలమ్మ ఉత్సవ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే వీరపల్లి శంకర్ గారు ఈరోజు మా అందరికీ అవమానం చేసింది. ఎందుకంటే ఏ రోజు కూడా వాళ్ళెవరు కూడా ఉద్యమకారులు రజక జాతి కోసం పోరాడలేదు, ఆ హక్కుల కోసం ఎక్కడ మాట్లాడిన దాఖలు లేవు. మేము ఐలమ్మ జయంతి కావాలని కొట్లాడినాం, ఐలమ్మ వర్ధంతి కావాలని కొట్లాడినాం, ఉచిత కరెంటు కోసం కొట్లాడినాం, రజక వృత్తి రజకులు వేసుకోవాలని 102 అనే జీవో మీద కొట్లాడినాం, ఆత్మగౌరవ భవన్ కోసం ఇప్పటికీ పోరాడుతున్నాం. ఏ ఒక్కరోజు ఎమ్మెల్యే శంకర్ గారు 18 రాష్ట్రాలలో రజకులు ఎస్సీ జాబితాలో ఉన్నారు, ఏ రోజు కానీ ఎమ్మెల్యే శంకర్ గారు ఒక్కరోజు మాట్లాడలేదు. ఈ రోజు ఆయనకు అనుకూలంగా ఉన్నలను వేసుకొని వీళ్ళందరూ పేర్లు పెడితే ఏం పోతుంది? ఏమన్నా ఆడ వచ్చే 2 గంటల ప్రోగ్రామ్, అది 10 గంటల నుంచి మొదలు కూడా 2 గంటల ప్రోగ్రామ్కు ఎవరో పేర్లు రాసి మేమంతా ఉద్యమకారులను అవమానపరుస్తాయనే ఒంటెద్దు పోకడ పోతూ ఒక్కడే ఈరోజు నిర్ణయం తీసుకొని ఇంతమందిని అవమానపరుస్తుంది. ఏమొస్తుంది అందులో? ఐలమ్మ జయంతిలో ఇంతమంది పేర్లు పెడితే ఉత్సవం కంటే ఏమొస్తుంది? ఏమన్నా కిరీటం పడిపోయి ఉందా? మేమేమన్నా నీకు అన్యాయం చేసినామా? మేమన్నా అక్కడ జాతికి ద్రోహం చేసినామా? మీ దగ్గర ఏమన్నా మేము లాలూచి పడ్డామా? ఎందుకు మా పేర్లు ఈరోజు రాయలే అని చెప్పి మేము మీడియా పూర్వకంగా మేము అందరం వీళ్ళందరూ అడుగుతున్నాం. అదేవిధంగా ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు మొన్న చాకలి ఐలమ్మ పేరును కోటి మహిళా కళాశాలకు పెట్టిండో దానికి అందరికీ మేము స్వాగతిస్తున్నాం. రేవంత్ రెడ్డి గారికి, ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూనే మా వీలపల్లి శంకరన్నకు ఉత్సవ కమిటీ గారికి మాత్రం మేము నిరసన తెలుపుతున్నాం. అంతే తప్ప ప్రభుత్వం మీద మేము రజకులం ఎలాంటి దురుద్దేశం లేదు. ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. ఇంకోటి ఏంటంటే చాకలి తెలంగాణ రేవంత్ రెడ్డి ఎన్నో సార్లు చెప్పినారు, చాకలి ఐలమ్మను తెలంగాణ తల్లిగా ప్రకటించాలి, అదే సెక్రటరియట్లో ఐలమ్మ విగ్రహం పెట్టాలని చెప్పి మేము ఇక్కడి నుంచి డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ట్యాంక్ బండ్ పైన కూడా ఒక కాంస్య విగ్రహాన్ని పెట్టి మా రజకుల ఆత్మగౌరవాన్ని కాపాడాలి. తెలంగాణ ప్రభుత్వంలో ఇచ్చిన మా ఏదైతే ఆత్మగౌరవ భవన్ ఉందో అక్కడ ఉప్పలకు బాగాయతకు మారవాలని ఒక డిమాండ్ ఉంది మాది. రేవంత్ రెడ్డి గారు వెంటనే మీరు స్పందించి ఈరోజు మా మీడియా చూసి ఇక్కడి మీరు అక్కడ ఐలమ్మ ఉత్సవ కమిటీ నుంచలే మీరు ఆ భవన్ కూడా మాకు ప్రకటించి మా రజకులకు ఆత్మగౌరవాన్ని కాపాడాలి. 3 ఎకరాల భూమిలో ఉప్పల బాగాయతలో అన్ని కుల సంఘాలకు ఇచ్చినట్టు మాకు కూడా ఇచ్చి మా ఆత్మగౌరవాన్ని కాపాడాలి, మా రజకులకు కాపాడాలని చెప్పి మేము ఇక్కడ డిమాండ్ చేస్తున్నాం.